ఆఖరి స్క్రీన్ పై మీరు విజువల్ చూడండి. పంజాబ్ పాకిస్తాన్ ఇండియా ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీ సంచలనం తీసుకుని ప్రస్తుతం ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకి ఆహ్వానం పంపించింది. ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నామంటూ చెప్పింది. పౌరులందరూ కూడా ఆర్మీలో చేరాలని చెప్పి సంచలన నిర్ణయం తీసుకుంది. దాని తాలూకా నోటిఫికేషన్ విడుదల చేసింది. రైట్ ప్రెసెంట్ భారత్ పాక్ ఉద్రిక్త నేపథ్యంలో నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. శ్యామ్ ప్రసాద్ గారు, భారత ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం ఎలా చూడాలి? అంటే సామాన్యమైన వ్యక్తుల్ని కూడా ఆర్మీలో చేరాలంటూ ఆహ్వానం అందించడం, నోటిఫికేషన్ విడుదల చేయడం, దరఖాస్తు చేసుకోవడం కోసం ఆహ్వానం పంపించడం ఎలా చూడాలి? అంటే ఈ సమయంలో అంటే ప్రజల యొక్క అవసరం కూడా ఉంది, ప్రజలు కూడా దీంట్లోకి వచ్చి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉందా, లేకుంటే ఈ యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది కాబట్టి సైన్యం కోసం ఎదురు చూస్తుంది అనుకోవాలా? చాలా మంచి నిర్ణయం సార్. ఈ నిర్ణయం కోసం మన యువత, తెలుగు రాష్ట్రాల యువత, భారతదేశ యువత, ఉడుకు రక్తంలో ఉన్న యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. యుద్ధం అంటే ఏంటి సార్? యుద్ధం అంటే త్యాగం, దేశం కోసం పనిచేయడం. మంచి సువర్ణావకాశం వచ్చింది. ఇప్పుడు యుద్ధం అంటే త్యాగాలే కాదు కదా, ప్రాణాలు కోల్పోవడమే కాదు కదా, ఇంట్లో కూర్చొని కూడా మనం చనిపోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని యువత తన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనలో యువతలో అంతా దేశభక్తి కూరుకుపోయినది. యువ రక్తం ఉడుకు రక్తంలో ఉన్నారు. వెంటనే చేరవచ్చు. నేను కన్నా 42 ఏళ్ళ లోపలంటే నేను కూడా వెళ్ళిపోయినవాడిని. ఇది సువర్ణ అవకాశం. ఇది భారతదేశంలో జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది? ఉన్మాదం, పిచ్చి, టెర్రరిజంలు పెంచి పోషించడం, ఇండస్ట్రీస్ లేవు. ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. మనం అగ్నివీర్ నిర్ణయం కూడా అదే. ఈ రోజు టెరిటోరియల్ మనం గ్రాడ్యువల్ గా 2014 తర్వాత మన ఆలోచనలో సమూలంగా మార్పు వచ్చింది. దేశం ముందు, ఇండియా ఫస్ట్, నేను, నా కుటుంబం, నా సౌకర్యాలు, నా లగ్జరీలు లాస్ట్ ఆల్వేస్ అనే నిర్ణయంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరూ, త్రివిధ దళాలే కాదు, వాళ్ళ అధిపతులే కాదు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, టాప్ టు బాటమ్ ఒక పద్ధతి ప్రకారంగా మనం మన దేశాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్లీజ్ హోల్డ్ ఆన్, విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో చంద్రమౌళి గారు ఉన్నారు సార్. అంటే ఎలా చూడాలి? అంటే ఈ సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసి